ఎలా ఉన్నా నేను? బాగున్నావు కానీ ఏంటి ఇదంతా? ఈ మేకప్ లేనిది, ఈ డ్రెస్ లేనిది, ఇదంతా దేనికోసమే? పెళ్ళైన కొత్తలో ట్రెడిషనల్ ఉండేదాన్ని. అది అందం అంటే. మనసుకు లేని అందం ముఖానికి రంగులను తెచ్చుకుంటామని. అసలు ఇట్లా ఎందుకు మారినావు నాకు అర్థమే అవుతలేదు. ఆపుని నసా. నా అందం చూసి నీకు కుళ్ళు కదూ? రోజు రోజుకి నా అందం 10 ఇంతలు అవుతుందనే కానీ ఈర్ష. అయినా నీకే మంచిది కదా, నీ పెళ్ళాం నీ పక్కన నడుస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంత అందమైన పెళ్ళాం దొరికిందని అందరూ అంటారు కదా. అయినా మీరు ఎప్పుడు మారుతారండి? అమ్మా ఏం కర్మరా బాబు ఇది. భవ్య ఏందే ఈ అందం పిచ్చి? మిర్రర్ చూస్తూ కూడా టచ్ అప్లు డ్రైవింగ్లో. జర ముందుకు చూసి నడుపు, యాక్సిడెంట్ అయింది కదా. అరే నీకే చెప్పేది, నేను చేస్తా కదా డ్రైవింగ్. చూడు ముందుకు. భవ్య భవ్య బాయ్. ఇది ఎందుకు ఇట్లా మారిందో, పద్ధతిగా మారుతుందో లేదో అంతా నా కర్మ. హాయ్. ఏ హాయ్. ఎవరతను? అతనా మా హస్బెండ్. హస్బెండా? నీ పక్కన బ్యాగులు మోసేలా ఉన్నాడు, అతన్ని ఎలా చేసుకున్నావు? అదా చాలా పెద్ద స్టోరీలే. నువ్వేమని అనుకో అబ్బా, నీ అందం ఎక్కడ, అతను ఎక్కడ? చూడగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి, కానీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అనదర్లా ఉన్నారు. ఇంత అందంగా ఎలా పుట్టావు నువ్వు? పోయిన జన్మలో ఏ రంభ ఉర్వశి మెనకవు. నీ అందానికి ఆ దేవుళ్ళే కట్టుకునేవారేమో. అయ్య బాబాయ్,
నా అందం నాకే మూడు తెచ్చేస్తుంది. ఐ లవ్ యూ బ్యూటీ. ఏంటో ఇదంతా? రూమ్ అంతా మేకప్ రూమ్ చేసావు. నువ్వు నాతో కాపురం చేస్తున్నట్లేదు, వీటితో చేస్తున్నట్టుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎప్పుడూ అందం అందం అందం. పిచ్చితో ఎందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నావు? పైసలన్నీ వీటికే తలిగిస్తున్నావు. నువ్వు ఇలా ఉంటే ఏమైపోతావో నాకే భయం వేస్తుంది. ఛీ! అందమా అందమా ఎందుకు నువ్వని అడిగితే అందరినీ ఆకర్షించడానికని అంటుందంట. నా అందం వల్ల కవిత కూడా అందంగా వస్తుంది. భవ్య, ఎక్కడ పోతున్నావు? వాష్రూమ్ టచ్అప్ చేసుకొని వస్తాను. టచ్అప్ చేసుకోవాలి, వాష్రూమ్ వెళ్ళేసి వస్తాను. టచ్అప్ చేసుకోవడానికి వాష్రూమ్? అవును, నాకు అవసరం. ఇది ఎక్కడ పిచ్చిదిరా నాయన. ఈ మేకప్ వేసుకున్నాడు ఏందో, ఎప్పుడు చూసినా మేకప్ 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 అనుకుంటూనే కూర్చుంటుంది. ఏం స్పెషల్ భవ్య ఈరోజు? పప్పండి. నీకు బోర్ కొట్టదా భవ్య? వంట చేసినప్పుడు కూడా మేకపా? ప్రతి క్షణం అందాన్ని ఆస్వాదించాలండి. పెళ్ళైన కొత్తలో మీరు చెప్పారు కదా, నువ్వు ముందు పుట్టి అందం తర్వాత పుట్టిందేమో అని. నీకు అట్లా అర్థమైందా? నేను చెప్పింది న్యాచురల్గా ఉన్న నిన్ను చూసి, ఇట్లా మేకప్ ఇచ్చిందని చూసి కాదు. నీ పక్కన నిల్చుంటే ఆ మేకప్ వాసనకి నాకు పిచ్చి లేస్తుందే. ప్లీజే కొంచెం పిచ్చి తగ్గించుకో. ప్రతిరోజు నాకు ఇలా అనకపోతే మీరు నిద్ర పడదు కదా. నేను నా అందం అంత ఇబ్బందిగా ఉంటే నా పక్కన నిల్చోకండి, సరేనా? సరే, పోతురా. చెప్పడానికి ఇప్పుడు చూసిన ఎప్పుడు నా అందం మీదే, నా మేకప్ మీదే. ఏం లేదా భవ్య, నువ్వు మేకప్ చూసుకో. నిన్ను ముట్టుకుంటే ఆ చిరాకు తెప్పించే మేకప్ భరించలేకపోతున్నాయి. పెళ్ళైన కొత్తలో ఒంటి నిండా నలుగు పెట్టుకొని ఎంచక్క ఒళ్ళంతా గంధం వాసన వస్తుండే. ఇప్పుడు చూడు, ఏదో పనికిమాలిన సెంటు, దరిద్రంగా ఉంది. నువ్వేమన్నా అనుకో భవ్య, నీ మీద ఒపీనియన్ రోజు రోజుకి మారిపోతుంది. రే మామా శేఖర్. హాయ్ మామ. అరే శేఖర్, ఈ ఫేస్లో ఏదో టెన్షన్ కనబడుతుంది మామ నాకు. ఏం లేదు మామ, నా పిల్లం ఉన్నదిగా, ఇప్పుడు చూడు మేకప్ మేకప్ అని పిచ్చి దాని లేక తయారవుతుంది. అసలు ఏం ఎత్తుందో దానికి అర్థమైతే లేదు మామ. ఈ రోజుల్లో కామన్ రా మామ, అందరూ అమ్మాయిలు అటెండ్ రెడీ అవుతారు. భరించాలరా, ఏం చేస్తాను చెప్పు నువ్వు. ఇక ఆయన నువ్వు గ్రేట్ రా మామ, చేసుకున్నాక తప్పదు కదరా.
మొన్న వాష్రూమ్ పోయి గంట దాకా బయటికి రాలే. ఏమైందని చెప్పి నేను కంగారు పడి బాత్రూంలోకి పోయినా. తీరా చూసేసరికి బ్యూటీ వీడియోలు చూస్తుంది, మేకప్ చేసుకుంటా. వామ్మో, అరే మరి మీ వైఫ్ని సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోయినవారు ఒకసారి? ఇంతకు నీతో కాపురం చేస్తుందా లేదా? అరే ఇప్పటికే చిరాకులు ఉన్నా, ఇంకా చిరాకు తెప్పియకు సరేనా? పోతా, కలుస్తాం అలా. రే శేఖర్, ఈ టైంకి ఈడ ఏం చేస్తున్నాడో. హలో. హాయ్ నాన్న, ఏం చేస్తున్నావు? బాగున్నావా? బాగున్నామ్మా. ఏంటి నాన్న డల్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, బాగానే ఉన్నా. ఇంకెన్ని రూమ్ నాన్న? పిల్లల్ని అంటే అయిపోతుంది కదా. ఈ సంవత్సరమైనా మా చేతుల్లో మన్మరాలను పెట్టినానా? సరేనే. హలో హలో, ఈ మాట అనేసరికి కట్ చేసేస్తాడు. ఏంటి ఎప్పుడు లేదా సిగరెట్ ఏంటి? భవ్య హెడేక్ ఉంది, కిందికి వెళ్ళి టీ తీసుకురా. అబ్బా ఇప్పుడే మేకప్ వేస్తున్నానండి. కిచెన్ లోకి వెళ్తే మొత్తం మేకప్ అవుతుంది. అమ్మా చెయ్యి, నీ అమ్మ మెంటల్ దానా. నీ మేకప్ ఇచ్చి తగిలయ్యా, అది తప్ప వేరే ధ్యాసే లేదా? నేను ఇంకో మొగడు ఉన్నాడు, వాడు లేచిన దగ్గర నుంచి పండుకునే దాకా ఏం చేస్తుండు, ఏం తింటుండు, ఏం పట్టించుకోవాలి? జీవితం మీద విరక్తి వస్తుంది. ఇది ఇష్టం తగ్గిపోతుంది భవ్య రోజు రోజుకి. నిద్ర లేని రాత్రులు ఎన్ని గడపాల్సి వస్తుంది తెలుసా? నేను ఏ విధంగా హ్యాపీనెస్ ఇవ్వట్లేను. రోజు నాతో కాదు వాటితో కాపురం చేసి చూస్తూనే ఉన్నా. ఏదో రోజు మారుతావులే. అటేమో మా ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి పెళ్ళయింది 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి వాళ్ళ టార్చర్. నువ్వు కాపురం మేకప్తో చేస్తే నాతో పిల్లలు ఎట్లా పుడతారు? ఇదంతా కాదు భవ్య, నేను నిర్ణయానికి వచ్చిన. నువ్వు మారవని నాకు అర్థమైంది, అందుకే నువ్వు నాకు వద్దు. నాకు డైవర్స్ కావాలి. నేను ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నా. నెక్స్ట్ వీక్ డైవర్స్ పేపర్స్ పంపిస్తా, సైన్ చేయి. గుడ్ బై.